డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనము జోసా కౌన్సిలింగ్ అయితే దగ్గరకు వస్తుంది. మరి జోసా కౌన్సిలింగ్ దగ్గర పడే కొందని మీరు ఒక అనాలిసిస్ చేయాలి. మీరు కూడా హోంవర్క్ చేయాలమ్మా. ప్రతి ఒక్క పేరెంట్ కానీ మరి స్టూడెంట్ కానీ హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయండి మీకు మంచి ర్యాంక్స్, మరి మంచి కాలేజీలో సీట్లు రావు, మిస్ అయ్యే అవకాశం. మీకు ఎంత మంచి స్కోర్ అయినా రాని, ఎంత మంచి ర్యాంక్ అయినా రాని, మీరు కూడా కొద్దిగా హోంవర్క్ చేయాలి. మెంటర్షిప్ తీసుకోవాలి ప్లస్ హోంవర్క్ చేయాలి. మరి ఈ రెండు నెలలు కొద్దిగా కష్టపడితే, 1 month 2 months కష్టపడితే మీ పిల్లలకి మంచి సీట్లు మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వీడియోలో మనము 32 NITలు ఉన్నాయి కదా, 32 NITల్లో మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ రావాలి? మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావాలంటే మరి నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావాలి. ఓపెన్లో ఎంత ర్యాంక్ రావాలి, మరి SC STకి ఎలా రావాలి, ఈడబ్ల్యూఎస్కి ఎలా రావాలి, ఓబీసీకి ఎలా రావాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. మనం ఇదంతా రీసెర్చ్ చేయాలమ్మా. రీసెర్చ్ చేస్తేనే మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. రీసెర్చ్ చేయకుండా కామ్గా సపోజ్ ఎవరైనా ఎక్కడైనా మెంటర్షిప్ చేరి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మీరు పెట్టుకుని మీకు అర్థం కాక మరి లాస్ట్లో ఏదో ఒక మీకు ఇష్టం లేని బ్రాంచ్ వచ్చి మీరు బాధపడే ముందు మీరు కూడా రీసెర్చ్ చేయాలి. ఎవరైనా మెంటర్షిప్ చేరితే మెంటర్షిప్ బ్లైండ్గా మరి ఆ ఆప్షన్స్ తీసుకోండి. మీరు కూడా వాళ్ళని క్వశ్చన్స్ అడిగి మరి ఇది కాదు అది అని మరి డిస్కషన్ చేయాల్సి ఉంది. మరి స్టూడెంట్స్ ఈ విధంగా మెంటర్షిప్ తీసుకోవాలంటే ఇది డీటెయిల్స్. మీరు కూడా మరి ఎడ్యుకేట్ అవ్వాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎడ్యుకేట్ అయితే మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక మెంటర్షిప్ హెల్ప్ తీసుకోవాలి. మన మెంటర్షిప్లో ఇది. తర్వాత జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు కానీ మరి జేఈతో పాటు SRM మరి అమృత మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. విట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి కూడా గైడెన్స్ కావాలంటే 3,000 రూపాయలు అయితే పే చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఓన్లీ ఇది తీసుకున్నారు, దీనికి కూడా గైడెన్స్ కూడా అడుగుతున్నారు. మరి అలాంటి అడిగినప్పుడు నాకు కూడా మరి దాని మీద రీసెర్చ్ చేయాలంటే కొద్దిగా టైం పట్టింది. మీరు దానికి ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత ఓన్లీ వెబ్సైట్ అయితే 2,000, 2 కలిపితే 4,000 మనం హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబర్. మీరు ఒక వాట్సాప్ నంబర్ ఇది నోట్ డౌన్ చేసుకోండి. మరి మెసేజ్ అయితే చేయండి. మన QR కోడ్, మరి మీ పేమెంట్స్ అయితే ఆ QR కోడ్కి పంపించగలరు. మరి 32 NITలో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ రావాలంటే మనకి ఎంత రావాలంటే ఇక్కడ మరి తిరుచిలో ఎలక్ట్రికల్ 5,600కి వచ్చిందమ్మా ఓపెన్లో. మరి తిరుచి కానీ సూరత్కల్లో 6,800, వరంగల్లో 7,700కి వచ్చింది. మరి ఫీమేల్కి అయితే తిరుచిలో 10,000కు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 5K డిఫరెన్స్ ఉంది. అది లెక్క చెప్పలేము. అమ్మాయిలకి సూపర్ న్యూమరీలో ఇక్కడ సీటు రావటం జరిగింది. ఇక్కడ 11,000 సారీ ఇది ఇక్కడ తిరుచి 10,000. తర్వాత రూర్కెలాలో న్యూట్రల్ 10,600. ఇక్కడ ఇవి కూడా చేయొచ్చు. మంచి ప్లేస్మెంట్స్ ఉంటుంది. VLSI, ఎంబెడెడ్ ఇలాంటి వాటిల్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సూరత్కల్లో 11,234కి అమ్మాయిలకి వచ్చింది. ఇక చూసినట్టయితే ఇది ఎలక్ట్రికల్ అలహాబాద్లో 11,665, క్యాలికట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 11,727, వరంగల్లో అమ్మాయిలకి 14,000 కూడా ఎలక్ట్రికల్ వచ్చిందమ్మ. వరంగల్ NIT వరంగల్లో 230. అంటే AP స్టూడెంట్స్ అదర్ స్టేట్ కింద రావచ్చు. మరి జైపూర్లో 14,665, తర్వాత నాగపూర్లో 15,125, ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 15,715, కురుక్షేత్ర 5 years 4 years 17,000, మరి NIT జంషెడ్పూర్ ఎలక్ట్రికల్ 18,000, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూర్కెలా అమ్మాయిలకి 18,535, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సూరత్ 19,000, ఎలక్ట్రికల్ దుర్గాపూర్ 19,970 అంటే 20,000 దాదాపు, జలంధర్ 20,115, తర్వాత భోపాల్ 20,770, అలహాబాద్ 20,840, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 21,000 వచ్చిందమ్మా. నాగపూర్ త్రిబుల్ 22,000 చేంజ్. అదేవిధంగా గోవా 23,000, జైపూర్ 23,400, కురుక్షేత్ర 4 years అమ్మాయిలకి 25,000కి వచ్చేసింది. కురుక్షేత్ర నంబర్ 1 NIT. హమీర్పూర్ 25,590, చిల్చార్ 25,922. ఇక పోతే మరి ఢిల్లీ అమ్మాయిలకి 26,048, రాయ్పూర్ 27,345, పాట్నా 27,000, కురుక్షేత్ర 5 years ఎలక్ట్రికల్ 28,000, మరి సూరత్ 29,000, దుర్గాపూర్ అమ్మాయిలకి 30,000, పాట్నా
మరి చూసినప్పుడు 30,000. ఇక మణిపూర్లో కూడా మనకి 66,000కు వచ్చిందమ్మ. మణిపూర్, మిజోరాం 64,000, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ 63,000, నాగాల్యాండ్ 59,000కి అయితే కట్ ఆఫ్ అయింది, సిక్కిం 57,000, త్రిపుర. ఇవన్నీ అమ్మాయిలకి వచ్చేసినాయి. అమ్మాయిలకి మరి స్టూడెంట్స్ ఇది 66,000 దాకా వచ్చి. ఆంధ్రప్రదేశ్ త్రిపులి 46,000. మరి ఇండివిజువల్గా కూడా కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి, నేను చూపించే ప్రతి డేటా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సిక్కిం 43,000, మరి శ్రీనగర్ 43,280. ఈడబ్ల్యూఎస్ చూస్తే 900కి 987కి తిరుచి వచ్చింది నంబర్ 1. తిరుచిలో ఏదైనా బంగారం లాగా చూస్తున్నారు పిల్లలు. సూరత్కల్ 1100 వచ్చింది. తర్వాత వరంగల్ 1200, మరి రూర్కెలా 1500, అలహాబాద్ 1500, కాలికట్ 1700, మాల్వియా జైపూర్ 2000, ఢిల్లీ 2200, నాగపూర్ 2300కి వచ్చింది. ఎలక్ట్రికల్ కురుక్షేత్ర 2300, తర్వాత జంషెడ్పూర్ 2700, దుర్గాపూర్ 3000, జలంధర్ ఎలక్ట్రికల్ 3085, భోపాల్ 3140, సూరత్ ఇది కూడా నంబర్ 1 3168, గోవా 3656, అమీర్పూర్ 3665, సిల్చార్ 3870, రాయ్పూర్ 3994, తర్వాత పాట్నా 4300, పాట్నా 5 years 4600, సింబపూర్ వెస్ట్ బెంగాల్ 4700, పుదుచ్చేరి 4700, ఉత్తరాఖండ్ 5235, అగర్తాలా 5400, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ 5600, శ్రీనగర్ ఇది కేటగిరీ ర్యాంక్ 6300, మేఘాలయ 6600, మణిపూర్ 7000, అరుణాచల్ ప్రదేశ్ 7190, నాగాల్యాండ్ 7200, మిజోరాం 20300. ఇది ఈ విధమైన కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే మరి జోసా కౌన్సిలింగ్, మరి త్వరలో సిశాబ్కి సంబంధించిన డీటెయిల్స్, మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆల్రెడీ మరి స్టార్ట్ అయిపోయినాయి కదా, విట్ కానీ అమృత కానీ. మరి అవన్నీ కూడా మరి ఎక్స్ట్రా 500 రూపీస్ కడితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఎఫ్సెట్ తెలంగాణ ఆంధ్ర ఎఫ్సెట్ 2000 రూపీస్, జేఈ ప్లస్ ఓన్లీ ఎఫ్సెట్ 4000 రూపీస్. ఇది మన వాట్సాప్ నంబర్, ఎనీబడి ఇంట్రెస్టెడ్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓబీసీ ఎన్సిఎల్ విషయానికి వస్తే తిరుచిలో ఓబీసీ ఎన్సిఎల్ ఎలక్ట్రికల్ 2200, తర్వాత సూరత్కల్ 2400, వరంగల్ 3000కి వచ్చేసిందమ్మ. నోట్ డౌన్ చేసుకోండి, పెన్ను పేపర్ మెయింటైన్ చేసుకోండి. మీ పిల్లలు మరి కాలేజీల్లో చేరే వరకు కూడా డేటా మెయింటైన్ చేయండి. అది ఈ చెవితో ఈ చెవితో వదిలేయమాకండి. తర్వాత ఎలక్ట్రికల్ 4000, కాలికట్ 4400, అలహాబాద్ 4600కి వచ్చేసింది ఓబీసీ ఎన్సిఎల్. మరి అలహాబాద్, జైపూర్ 5000, 5400 నాగపూరు, ఢిల్లీ 5600. ఎంత నోట్ చూసుకోండి ఒకసారి మీరు కూడా. కురుక్షేత్ర 5900, జంషెడ్పూర్ 6200, దుర్గాపూర్ 6500, కురుక్షేత్ర ఎలక్ట్రికల్ 6500 5 years. ఇవి మరి ఇవి స్టూడెంట్స్. సూరత్ 6700, భోపాల్ 6900, జలంధర్ 7000, గోవా 8200, సిల్చార్ 8400, రాయ్పూర్ 8600, అమీర్పూర్ 8993. ఇక చూస్తే పాట్నా 9200, పాట్నా 9550, సింబూర్ వెస్ట్ బెంగాల్ 9800, ఉత్తరాఖండ్ 10,000, పుదుచ్చేరి 10,700. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 11,660, అగర్తాలా 11,994, సిక్కిం 12,700, మేఘాలయ 13,600, శ్రీనగర్ 13,780, మరి అరుణాచల్ ప్రదేశ్ 14,800, 14,000. ఈ విధమైన కట్ ఆఫ్స్. ఓవరాల్గా 16,000 ఎలక్ట్రికల్, మణిపూర్లో 16,000, నాగాల్యాండ్ 16, మిజోరాం మొత్తము 16,000 వరకు వచ్చిందమ్మా. 16,000 లోపు ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళు ఎవరైనా మరి సీట్స్ ఇక్కడ ఎలక్ట్రికల్ సీట్స్ ఎన్ఐటీలో కావాలంటే నాకు ఎన్ఐటీ వస్తుందా అంటున్నారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే దాదాపు 20,000 వరకు ఫీమేల్ స్టూడెంట్స్కి ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20,000 దీనికి 20,000 లోపు ఉంటే మీకు ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంది, ఫీమేల్ సూపర్ న్యూమరీ క్వార్టర్. ఎస్సీ స్టూడెంట్స్ అయితే 1000 అమ్మ. తిరుచి 1000, 1500 ఏమో ఇది సూరత్కల్, వరంగల్ 1800, 2000 రూర్కెలా, తర్వాత కాలికట్ 2007, ఢిల్లీ 2756, అదేవిధంగా 28 అలహాబాద్ 2800,
జైపూర్ 2833. అంటే దగ్గరగా ఉంటాయి. వీళ్ళు స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి దగ్గరగా ఉంటాయి. కురుక్షేత్ర 3000, నాగ్పూర్ 3200, జంషెడ్పూర్ 3400, కురుక్షేత్ర 3489. ఇక దుర్గాపూర్ 3600, పాట్నా 3837, భోపాల్ 3889. మరి అదేవిధంగా వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సూరత్ 3900, జలంధర్ 4300, రాయ్పూర్ 4500. ఈ విధమైన కట్ ఆఫ్. 4600 వచ్చేసి సిల్చార్, 4700 గోవా, హమీర్పూర్ 4800, పాట్నా 4900, పుదుచ్చేరి 5300, అగర్తల 5900, ఉత్తరాఖండ్ 5900. ఈ విధమైన డేటా అయితే 6146. ఆంధ్రప్రదేశ్ సింబూర్ 6300, శ్రీనగర్ 6700, సిక్కిం 6900, మేఘాలయ, మిజోరం ఇది కూడా 7600 దాకా వచ్చింది. 8000 వరకు వచ్చింది. ఇక అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీకు ఒక 10,000 ఒక 11K వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 10K చాలా టఫ్గా ఉంటుంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ విషయం. ఇంకా ఎస్టీ స్టూడెంట్ అయితే మనకి తిరుచిలో 467 మంది, వందల్లోని వేలల్లోకి వెళ్ళరు. ఇది చాలా ఉండేదే తక్కువ మెంబర్స్ కాబట్టి. ఎలక్ట్రికల్ సూరతకల్ 600, వరంగల్ 8600, 900 ఇది. క్యాలికట్ 936, అలహాబాద్ 1173, 1200 ఏమో నాగపూర్ 1228, చాలా 1269. దుర్గాపూర్, కురుక్షేత్ర 1355, ఢిల్లీ 1432, జైపూర్ 1447, సూరత్ 1495, పుదుచ్చేరి 1566. ఈ విధమైన డేటా ఉంటుంది. వీళ్ళకి జలంధర్ 1723, భోపాల్ 1769, ఆంధ్రప్రదేశ్ 1816, రాయ్పూర్ 1914. ఇక్కడ జంషెడ్పూర్ 1998, పాట్నా 2001, సిల్చార్ 2029. ఇక పాట్నా 5 years 2049, హమీర్పూర్ 2124, ఉత్తరాఖండ్ 2200, అగర్తాల 2400, సింబూర్ 2500, శ్రీనగర్ 2600, సిక్కిం 2700, మణిపూర్ 2700, అరుణాచల్ ప్రదేశ్ 2900. ఈ విధంగా మరి అమ్మాయిలకైతే ఇంకా సపోజ్ ఇది 3000 వరకు వచ్చింది, 4000 వరకు మీకు ఏదో ఒకటి ఈ లాస్ట్ NITలో ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి స్టూడెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మరి మెంటర్షిప్ తీసుకోండి. మరి బెనిఫిట్ అయితే పొందండి. ఇటువంటి చిన్న మిస్టేక్ లేకుండా మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీరు అడిగిన డౌట్లని నేను క్లియర్ చేయటం, మీకు ఏ డౌట్ ఉన్నావు కానీ క్లియర్ చేయటం అయితే జరుగుతుంది. ఈ డౌట్స్ని మీరు ఎవరు క్లియర్ చేయరు. మీ పక్కంటోళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఎవరెవరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాబ్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. మీరు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి. మరి అదేవిధంగా JEE+ ప్రైవేట్ యూనివర్సిటీస్, మరి అమృత కానీ, విట్ కానీ, JEE+ EBSET ఇది ఈ యొక్క పేమెంట్స్ చేయండి. మరి JEE తీసుకుంటే JEEకి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. దానిలో వేరే సపోర్ట్ చేస్తే నాకు అంత టైం ఉండదు. అందుకని ముందుగానే మీరు తీసుకునేటప్పుడే ఆలోచించుకోండి. JEE+ ప్రైవేటా EBSET అని. ఎందుకంటే కొంతమంది అంటే JEE తీసుకుని EBSET అడగటం ఇవన్నీ మిస్గైడ్ అవుతున్నాయి. అది నాకు కూడా టైం ప్రాబ్లం ఉంది ఇక్కడ ఓన్లీ మరి వాడి వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఇది QR కోడ్ అమ్మ. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చూపించే డేటా మీకు వాట్సాప్లో రావాలండి. మరి మన యొక్క మెంటర్షిప్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.